హాయ్ అండి అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో బ్రెడ్ని యూస్ చేసుకొని చంపకలి ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసేదనేది నేర్పించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసేదని చూసేద్దామా? సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఆఫ్ ద సుశాంతి బ్లాగ్స్. చూడండి, ఇక్కడైతే నేను ఒక 5 నుంచి 6 పెటల్స్ అయితే కుంకుమ పువ్వుని యూస్ చేస్తున్నానండి. ఇలా ఒక బౌల్లో కుంకుమ పువ్వుని వేసేసి అందులో నీళ్లు వేసి మంచిగా కలపాలన్నమాట. అంటే కొంతమంది దగ్గర కుంకుమ పువ్వు ఉండదు, వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ కలర్ని యూస్ చేస్తారు. ఫుడ్ కలర్ యూస్ చేయడం వల్ల ఒంటికి ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి నేను ఇక్కడ కుంకుమ పువ్వుని ఇలా మిక్స్ చేసి ఒక 10 నిమిషాల వరకు ఇంకా కలర్ రావాలని వదిలేస్తున్నాను అలానే. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఇలాంటిది ఒక కడాయి పెట్టేసి 1 కప్ అంత వరకు పంచదారని యాడ్ చేసి 1/2 కప్ అంత వరకు నీరైతే యాడ్ చేస్తున్నాను. సో ఇది కంప్లీట్ మనకి మెల్ట్ అవ్వాలన్నమాట. పాకం రావాలనేది ఏమీ అవసరం లేదండి. జస్ట్ మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత వరకు ఇలాచీ పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులో మనం ఇంతవరకు నానబెట్టాము కదా 10 నిమిషాలంత వరకు, ఆ కేసర్ వాటర్ అనేది యాడ్ చేసేసి ఇలా మంచిగా కలిపేయాలి. సో మేము షుగర్ మెల్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది గట్టిగా అవ్వకూడదంటే ఒక 5 to 6 డ్రాప్స్ అంతవరకు అయినా లెమన్ అనేది ఇలా స్క్వీజ్ చేసి వేసేస్తే సరిపోతుంది. ఇలాంటప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసి ఈ షుగర్ సిరప్ ఉంది కదండి, ఇది చల్లగవ్వడానికి వదిలేనమాట పక్కకి. ఇప్పుడు చూడండి, నేనైతే 1 పౌండ్ బ్రెడ్ అయితే తెచ్చానమాట ఫ్రెష్ది. సో ఇందులో మనకి ఈ సైడ్స్ అనేది అవసరం లేదు కాబట్టి నేను ఇలా కట్ చేసేసి దీన్ని తీసేస్తున్నాను అనమాట. రెస్ట్ ఆల్ మేము ఇక్కడ వాడుతున్నాము. చూడండి, సో ఇలా నేనైతే దీనికి ఒక టోటల్గా 6 to 7, 8 అంతా కావాల్సి వస్తుంది కాబట్టి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. సో మీరు కూడా ఫ్రెష్ బ్రెడ్ తెచ్చుకొని చేస్తేనే ఇది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి, ఇంత కట్ చేస్తాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తానంటే ఇలా ఒక్క బ్రెడ్ని తీసుకోండి. ఒక బ్రెడ్ తీసుకొని ఈ సైడ్స్ అనేవి కట్ చేసేద్దాము. మనకి ఈ సైడ్స్ అనేది అవసరం లేదు. మీరు చాలామంది అనుకుంటారు, ఎందుకండి ఇలా సైడ్స్ తీసేస్తారు, ఈ సైడ్స్తో ఏం చేస్తారు అనేది కూడా అడుగుతారు కదా. సో నేను అది ముందుకు మీకు చెప్తాను అనమాట. ప్రజెంట్ అయితే ఇలా కట్ చేశాను కదా 4 సైడ్స్. ఇలాంటిది ఏదైనా రౌండ్ షేప్ ఉంటే దాని మీద పెట్టేసి ఒకసారి గట్టిగా ప్రెస్ చేయాలి. అంటే చుట్టూరు కవర్ అయిందా లేదా అనేది మీరు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒకసారి గట్టిగా ఇలా ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసి ఒక 2-3 సార్లు అక్కడే ఉండే ప్లేస్ దగ్గర ఇలా తిప్పితే మీకు పర్ఫెక్ట్ షేప్లో ఆ లోపలే వచ్చేస్తుంది. చూడండి, చూపిస్తాను ఇప్పుడు నేను. ఆ లోపలే చూసారు కదా, ఆ లోపలే అది ఉండిపోయిందనమాట. ఇలా మీరు ఒక చేతి నుంచి ప్రెస్ చేసేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈజీ, చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చూసారుగా, అవునండి, ఇది చాలానే ఈజీ. మీకు ఇక్కడ ఇంకో ట్రిప్స్ చెప్పనా అండి. అలా సైడ్స్ తీసే బదులుగా మీరు డైరెక్ట్ ఇలా ప్లేస్ చేసేసి ఇలా తిప్పేస్తే సరిపోతుందన్నమాట. అది కూడా ఈజీలీ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఆ సైడ్స్ తీసే అవసరమే లేదు. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. చూడండి, ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను కదా, మీరు ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా అండి. సో మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, సైడ్స్ అన్నీ తీసేస్తావు కదా, ఇది ఏం చేస్తావు అనేది. సో నీ సైడ్స్ అన్నీ మిక్సీ జార్లో మిక్సీ చేసేసి రోస్ట్ చేసుకొని దీన్ని బ్రెడ్ క్రమ్స్ లాగా నేను యూటిలైజ్ చేసుకుంటాను అనమాట. సో మీరు కూడా అదే చేసుకోండి. సో నేను మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను బ్రెడ్ మలాయ్ అనేది. సో అలాంటప్పుడు మలాయ్ కొద్దిగా ఉండిపోయింది కాబట్టి నేను అదే మలాయ్ ఇక్కడ నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను ఈ బ్రెడ్ చంపకలికి. సో ఈ బ్రెడ్ మలాయ్ని కూడా చాలా ఈజీ అనమాట తయారు చేసేది. ఆ వీడియోనే చూడాలనేది లేదు, ఇక్కడే నేను నేర్పించబోతున్నాను మలాయ్ ఎలా తయారు చేసేది అనేది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలాంటిది ఒక పాత్రను పెట్టేసి అందులో 1 కప్ అంత వరకు పచ్చి పాలను అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఈ పచ్చపాలు వేసాం కాబట్టి ఇదేమవ్వాలంటే ఒక మరుగు ఇలా వచ్చేయాలన్నమాట. ఇలా ఒక మరుగు వచ్చిందనుకోండి, ఇందులో ఒక 5 to 6 టేబుల్ స్పూన్ అంతవరకు మిల్క్ పౌడర్, పాల పొడి ఉంటే అది 5 to 6 టేబుల్ స్పూన్ అంతవరకు వేసుకొని మంచిగా దీన్ని మిక్స్ చేయాలి. ఎంతవరకు అంటే అది లంప్స్ అంటే ఉండలు లేకుండా మంచిగా పాలల్లో మిక్స్ అయిపోయేంత వరకు దీన్ని యూస్ చేసుకోవాలి. చూసారా ఎంత గట్టిగా అయిపోయింది కదా. ఇలాంటప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు మేము ఇక్కడ నెయ్యి అనేది యాడ్ చేసి ఇంకాస్త మిక్స్ చేసినప్పుడు మళ్ళీ అది ఇలానే గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఇలాంటప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసి ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. సో వీటన్నిటిని నేను బ్రెడ్ టోస్ట్లో యూస్ చేశాను, అంటే బ్రెడ్ మలాయ్లో మిగిలిపోతే నేను మళ్ళీ ఇందులో కూడా యూటిలైజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఒక బ్రెడ్ మీద ఒక ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసేసి దాని మీద ఒక బ్రెడ్ స్లైస్ పైన ఇంకో బ్రెడ్ స్లైస్ని పెట్టేస్తే ఇలా రెడీ అయిపోతుంది అనమాట. నేను మిగతావన్నిటిని అలానే చేస్తాను, కాకపోతే ఇది రౌండ్ షేప్గా ఉంది కాబట్టి ఆ మధ్యన పెట్టే మలాయి కూడా రౌండ్ షేప్లోనే పెట్టాలన్నమాట. సో దట్ అప్పుడే చాలా బాగా లుక్ వస్తుంది దీనికి. చూసారు కదా, ఎవరైనా ఆ రెసిపీ చేసుంటే కనుక మిగిలిపోతే ఈ రెసిపీని కూడా చేయండి. ఇక్కడ చూడండి, షుగర్ సిరప్ అయితే కంప్లీట్గా చల్లగా అయిపోయింది
అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ బ్రెడ్ అనేది దాంట్లో ముంచుతూ అటు ఇటు కంప్లీట్ మనకి సోక్ అవ్వాలి. ఎంత నానితే అంత బాగుంటుందన్నమాట. ప్రతి ఒక్క అంటే బ్రెడ్ పీసెస్లో కూడా తిన్నప్పుడు మీకు ఆ జ్యూసీనెస్ అనేది తెలుస్తుంది. చూడండి చాలా ఈజీగా ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇలా బ్రెడ్ ఒక పౌండ్ ఉందనుకోండి తెచ్చి ఇలా చేశారనుకోండి చాలా ఇష్టపడి తింటారు. ఎటువంటి టైం వేస్ట్ లేకుండా ఇలాగా అయిపోతుందనమాట కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే ఏం చేయాలో తెలుసు కదా, నేను చెప్పే అవసరం లేదనుకుంటాను. ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందు తెచ్చి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఏం చేయాలో తెలుసు కదండి, మా ఛానల్ తెలుసు కదా, సుశాంతి వ్లాగ్స్. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చూడండి ఇలా కట్ చేసి తిన్నప్పుడు కూడా లోపల కూడా జ్యూసీనెస్ అనేది ఉంది. ఈ రెసిపీ వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడి తినే రెసిపీ అనమాట. సో మీరు కూడా ఇంట్లోనే ఇలానే చేసుకోండి. ఓకేనా అండి? ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.